ఒకరోజు ఉదయం లేచి చూస్తే సమాజం మొత్తం మారిపోయింది అనుకోండి. టేక్ ఓవర్ కాదు, ఏలియన్ అటాక్ కాదు, బాయ్స్కి కూడా పీరియడ్స్ మొదలయ్యాయి. అవును, అదే పీరియడ్స్. ప్రతి నెల అమ్మాయిలు పడే బాధ అదే. అప్పుడు ఏమవుతుంది? సొసైటీ ఎలా రియాక్ట్ అవుతుంది? బాయ్స్ ఎలా హ్యాండిల్ చేస్తారు? ఇది ప్రపంచాన్ని ఎలా మార్చేస్తుందో చాలా ఇంట్రెస్టింగ్గా, సరదాగా, లోతుగా మాట్లాడుకుందాం పదండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి, మనకు కొంచెం బూస్టప్ ఉంటుంది. ఈ వీడియో పూర్తిగా కల్పితంగా, వినోదం మరియు అవగాహన కోసం మాత్రమే రూపించబడింది. ఎలాంటి లింగాన్ని అవమానించడం లేదా దూషించడం ఉద్దేశం కాదు. ఇక మొదటిగా బాయ్స్కి పీరియడ్స్ ఎలా వస్తాయి? పీరియడ్స్ అంటే ఏమిటి ఇప్పుడు మనం చూద్దాం. బాడీలో యుటరస్ ఉండాలి, లైనింగ్ ఎవ్రీ మంత్ బ్లీడ్ అవ్వాలి, ప్రెగ్నెన్సీ లేకపోతే ఆ లైనింగ్ బయటికి రావాలి, దాన్ని మనం పీరియడ్స్ అంటాం. కానీ బాయ్స్కి యుటరస్ ఉండదు. అంటే ఈ ఆల్టర్నేటివ్ యూనివర్స్లో బాయ్స్ దగ్గర కూడా యుటరస్ ఉండాలి, ఓవరీస్ ఉండాలి, ఈస్ట్రోజన్, ప్రొగెస్టరాన్ లాంటి హార్మోన్స్ పనిచేయాలి. బేసికలీ మనిషి ఎవల్యూషన్ మొత్తం డిఫరెంట్ అయిపోయి ఉండాలి. ఇప్పుడు చూద్దాం మన ఇమాజినేషన్ వరల్డ్లో ఏమవుతుందో, బాయ్స్ పీరియడ్స్పై సొసైటీ రియాక్షన్ ఎలా ఇస్తుందనేది. ఇప్పటి వరకు పీరియడ్స్ అంటే ఒక రూమర్స్, షేమ్, దాచుకోవడం, మెడికల్ షాప్లో మాటలు తగ్గించడం. కానీ బాయ్స్కి కూడా పీరియడ్స్ వస్తే దాచుకోవడం అన్నీ ఆగిపోతాయి. ఎవరు అటు ఇటు చూడరు. ప్యాడ్స్ ఓపెన్గా షెల్ఫ్ పైన కనిపిస్తాయి. న్యూస్ పేపర్లో కవర్ చేసి ఇవ్వడం అనేది పూర్తిగా ఆగిపోతుంది. సూపర్ మార్కెట్లో ఒక కొత్త సెక్షన్ వస్తుంది, మెన్స్ హైజీన్ పీరియడ్ ఎసెన్షియల్ అని. అది స్టైల్గా కూడా మారుతుంది. ఇక ఇది స్కూల్స్ మరియు కాలేజ్లో ఎలా రియాక్షన్ అవుతుందో చూద్దాం. ఇది అసలు హైలైట్స్. అంటే స్కూల్లో బాయ్స్ ఇలా అడుగుతారు, బ్రో ప్యాడ్ ఉందా అర్జెంట్ అని, బ్రో టుడే క్రాంప్స్, పీరియడ్ ఫస్ట్ డే, టెస్ట్ రాయలేదు అని, మిస్ వాష్రూమ్కి వెళ్ళొచ్చా ఎమర్జెన్సీ అని. పీటీ పీరియడ్ కూడా క్యాన్సిల్ అవుతుంది. ముందు గర్ల్స్ కోసం క్యాన్సిల్ అయ్యేది, ఇప్పుడు బాయ్స్ కోసం అవుతుంది. స్కూల్ బ్యాగ్స్లో ప్యాడ్స్, పెయిన్ కిల్లర్స్, ఎక్స్ట్రా యూనిఫారం, హాట్ వాటర్ బ్యాగ్లు కూడా ఉంటాయి. కాలేజీలో ఇన్స్టా స్టోరీలు ఇలా ఉంటాయి, డే 1 క్రాంప్స్, సెమిస్టర్ కన్నా ఇవే ముఖ్యమని. ఇలా హ్యాష్ట్యాగ్లు, ట్రెండ్లు మార్చుకుంటూ ఉంటారు. ఇక ఇది ఆఫీస్ మరియు వర్క్ స్పేస్లో మార్పులు ఎలా తీసుకొస్తుందో చూద్దాం. ఆఫీస్లో ఇంకా ఎక్కువ చేంజెస్ వస్తాయి. కంపెనీస్ అంటాయి పీరియడ్స్ లీవ్ ఫర్ ఆల్ అని, హాట్ వాటర్ బ్యాగ్స్ అందుబాటులో ఉన్నాయని, వాష్రూమ్లో ఫ్రీ ప్యాడ్స్ అని, హెవీ క్రాంప్స్ డే అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అని. మీటింగ్స్ ఇలా రీషెడ్యూల్ అవుతాయి. సార్, టీంలో 1/2 మంది సైకిల్లో ఉన్నారు, మీటింగ్ రేపు పెట్టండి అని చెప్తారు. హెచ్ఆర్ పాలసీలలో కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది, పీరియడ్ పాలసీ ఫర్ మెన్ అండ్ ఉమెన్ అని. మెన్స్కి కూడా అదే పెయిన్ అనుభవిస్తే సొసైటీ దీనిని చాలా సీరియస్గా తీసుకుంటుంది. ఇక బాయ్స్, వాళ్ళ మధ్య రియాక్షన్ ఎలా ఉంటుంది? ఇది అస్సలు కామెడీ. బాయ్స్ 100% ఇది కాంపిటీషన్గా తీసుకుంటారు. బాయ్స్, నా పీరియడ్స్ 7 days అయింది, నీవు ఎన్ని అని అడుగుతారు. మైన్ హెవీ ఫ్లో అయింది, రెస్పెక్టివ్ బ్రో అని కూడా చెబుతారు. క్రాంప్స్తో జిమ్కి వచ్చాను, నేను ఒక సిగ్మా మేల్ అని కూడా చెబుతారు. జిమ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇలా మాట్లాడతారు, పీరియడ్స్ ఫ్రెండ్లీ ఫ్రీ వర్కౌట్ రివ్యూ టుడే అని చెబుతూ ఉంటారు. అలాగే యూట్యూబ్స్లో ఇలా కూడా వీడియోలు చేయడం మొదలవుతాయి. డే 1 సర్వైవల్ టిప్స్, టాప్ 5 పెయిన్ కిల్లర్స్ ఫర్ మెన్ అని, ప్యాడ్ వర్సెస్ కప్స్, మెన్ హానెస్ట్ రివ్యూ అని. ఇలా చాలా రకరకాల వీడియోలు కూడా మొదలవుతాయి. ఇంటర్నెట్ మొత్తం మీమ్స్తో నిండిపోతుంది. ఇంటర్నెట్ ఒక పీక్ లెవెల్కి వెళ్ళిపోతుంది. దీనిని ప్లస్ పాయింట్గా తీసుకుని బ్రాండ్స్ అండ్ మార్కెటింగ్ ఎలా మారుతాయి చూద్దాం. మెన్స్ మ్యాగజైన్స్లో ఇలా టైటిల్స్ పడతాయి, టాప్ 10 ప్యాడ్స్ ఎవ్రీ మెన్ మస్ట్ ట్రై అని, క్రాంప్స్ కోసం బెస్ట్ ఫుడ్ అని. క్రికెటర్స్ ప్యాడ్ యాడ్ ఇస్తారు, స్ట్రాంగ్ మెన్ స్టే కంఫర్టబుల్ ఎవ్రీ ఆన్ డే అని. ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇలా మాట్లాడతారు, గాయ్స్ లెట్స్ టాక్ అబౌట్ అవర్ సైకిల్ టుడే అని. కంపెనీస్లో మెన్స్ ఎక్స్ట్రా లాంగ్ ప్యాడ్స్ కూడా ఇస్తారు, స్పోర్ట్స్ ప్యాడ్, పీరియడ్ అండర్వేర్ ఫర్ బాయ్స్ అని, క్రాంప్స్ స్పెసిఫిక్ డ్రింక్స్ అని. ఇలా ఇండస్ట్రీ మొత్తం బూమ్ అవుతుంది. ఇక బాయ్స్కి కూడా పీరియడ్స్ ఉంటే జెండర్ ఈక్వాలిటీ ఏమవుతుంది? ఇది అసలు మెయిన్ పాయింట్. బాయ్స్ కూడా ఈ ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేస్తే మూడ్ స్వింగ్స్ అంటే ఏంటో అర్థమవుతాయి, పెయిన్స్ అంటే ఏంటో తెలుస్తుంది. చిన్న విషయంలో ఎందుకు రియాక్ట్ అవుతున్నావు అనేది ఆగిపోతుంది. ఉమెన్స్ మీద ఎంపతి పెరుగుతుంది. పీరియడ్స్ని ఎవరు జోకు లేదా ఎక్స్క్యూజ్గా చూడరు. అది ఒక రియల్ మరియు పెయిన్ఫుల్ మరియు బయాలజికల్ ప్రాసెస్ అని ఫీల్ అవుతారు. అందువల్ల సొసైటీ ఎక్కువ అండర్స్టాండింగ్గా కూడా మారుతుంది. ఇక ఫైనల్గా బాయ్స్కి పీరియడ్స్ ఉంటే ప్రపంచం చాలా ఫన్నీగా మారుతుంది, కొంచెం సీరియస్గా కూడా మారుతుంది. కానీ ఇంపార్టెంట్లీ మనుషుల మధ్య అర్థం చేసుకునే భావం పెరుగుతుంది. పెయిన్స్కి జెండర్ లేదు, హార్మోన్స్కి జెండర్ లేదు, ఎంపతి మాత్రం అందరికీ ఉండాలి.
ఫ్రెండ్స్, మనం ఇక్కడి నుంచి ఇంకొక టాపిక్కి డైవర్ట్ అవుదాం పదండి. ఇప్పుడు మనం మగవారి నిజమైన పీరియడ్స్ అంటే ఏమిటో చూద్దాం. ఇండియన్ అన్ఎంప్లాయ్మెంట్ బాయ్స్ స్ట్రగుల్ స్టోరీ ఇది. ఫ్రెండ్స్, మనం పీరియడ్స్ అంటే కేవలం బ్లడ్ అనుకుంటాం, కానీ మగవారికి కూడా ఒక పీరియడ్స్ ఉంటుంది. అది రక్తం కాదు, ప్రెషర్, పెయిన్ ప్రూవ్ చేసుకోవాలనే ఒక బాధ. ఇప్పుడు మన స్టోరీ హీరోని చూద్దాం. ఆ హీరో పేరు రాహుల్, 23 సంవత్సరాలు. రాహుల్ 2 ఏళ్ల క్రితమే డిగ్రీ పూర్తి చేశాడు. ఇంకా జాబ్ లేదు. ఇంట్లో ఉంటే ప్రతిరోజు అతనికి ఒకటే డైలాగ్, ఏ రాహుల్, జాబ్ ఏమైనా వచ్చిందా? కానీ లోపల రాహుల్ అంటున్నాడు, అయ్యో నేను ఎప్పుడు సక్సెస్ అవుతానా అని. ఉదయం లేవగానే గిల్టీగా ఫీల్ అవుతాడు. ఫోన్ చెక్ చేస్తాడు. ఇంటర్వ్యూస్ కాల్స్ ఏమీ లేవు, మెయిల్స్ ఏమీ రావు. లోపల ఒకటే బాధ, ఈ వయసులో కూడా ఇంట్లోనే ఉన్నానా? ఇది మగవారి నిజమైన పీరియడ్. రాహుల్ గడప దాటితే చాలు, ఇంకా ఇంట్లోనే ఉన్నావా? జాబ్ లేకపోతే పెళ్ళి ఎలా? అయ్యా, అందరూ బాయ్స్ కూడా పని చేస్తున్నారు, నువ్వు ఇంకా చేస్తలేవా? ప్రతి మాట హార్ట్ మీద గుచ్చినట్లు ఉంటుంది. ఇంట్లోనే సైలెంట్ ప్రెషర్ ఉంటుంది. అమ్మ ముఖం చూస్తేనే తెలుస్తుంది ఆమెకు బాధ. నాన్న ఏమన్నాడు, కానీ అతని కళ్ళల్లో ఒకటే మాట, నా కొడుకు ఎప్పుడు బాగుపడతాడో అని. అది రాహుల్లోని ఇంకాస్త బ్రేక్ చేస్తుంది. ఫ్రెండ్స్ జాబ్ కొట్టుకుంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు, మై ఫస్ట్ శాలరీ, మై న్యూ జాబ్, మై ఆఫీస్ లైఫ్ అని వేస్తూ ఉంటారు. రాహుల్ లైక్ చేస్తాడు, కానీ మనసులో మాత్రం నేనెప్పుడు ఇలా అవుతాను అని అనుకుంటూ ఉంటాడు. సెల్ఫ్ డౌట్ స్టార్ట్ అవుతుంది. రాహుల్ తనను తానే అడుగుతుంటాడు, నిజంగా నేను యూజ్లెస్సేనా? నాపైన ఎవరికైనా ప్రౌడ్గా ఫీల్ అవుతుందా? ఎప్పటికీ ఇలాగే ఉంటానా నేను? ఇది మగవారి సైలెంట్ బ్రీడింగ్ అని కూడా అనొచ్చు. ఇక్కడ నుంచి రాహుల్ లైఫ్లో టర్నింగ్ పాయింట్ మొదలవుతుంది. ఒక రాత్రి 2 గంటలకు రూఫ్ మీద కూర్చుని రాహుల్ తనను తాను చూసుకుంటాడు. చాలు, ఇక చాలు, ఇలా ఉండలేను, నా జీవితం నేను మార్చుకోవాలి. ఆ రోజు అతని రియల్ జర్నీ మొదలవుతుంది. ఒక స్కిల్ నేర్చుకోవడం, కోడింగ్ కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, గ్రాఫిక్ డిజైన్ కావచ్చు, ఏదైనా ఒక స్కిల్ స్టార్ట్ చేశాడు. రోజుకి 4 నుంచి 6 గంటలు డెడికేటెడ్గా చదివాడు. ఇక ఫ్రీలాన్స్ ప్లస్ చిన్న పనులు. ఒకరోజు అతనికి 500 రూపాయలు ఆన్లైన్లో వచ్చాయి. అది పెద్ద అమౌంట్ కాదు, కానీ అతని హృదయంలో ఒక లైట్ ఆన్ అయింది. ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అవ్వటం, తిరిగి ప్రయత్నిస్తాడు. రిజెక్ట్ అయినా సరే అతను మాత్రం గివ్ అప్ అవ్వడు. నెలల స్లో అండ్ స్టడీ హార్డ్ వర్క్ తర్వాత రాహుల్కి ఫస్ట్ జాబ్ వచ్చింది. అది పెద్ద జాబ్ కాదు, కానీ అతని లైఫ్లో ఒక పెద్ద మార్పు. తన మొదటి శాలరీలో అమ్మ చేతిలో పెట్టినప్పుడు అమ్మ కళ్ళల్లో నీళ్లు, నాన్న ముఖంలో సంతోషం. ఇలా ఒక మగవారి పీరియడ్స్ డేస్ ముగిస్తూ ఉంటాయి. ఈ దేశంలో ఎన్నో అన్ఎంప్లాయ్మెంట్ బాయ్స్ ప్రతిరోజు ఒక పీరియడ్స్ ఫేస్ అవుతూనే ఉంటారు. అది ఎవరు చూడరు, ఎవరు మాట్లాడరు. కానీ నిజమైన మగవాళ్ళు తమ ప్యాషన్ని చూపరు, సైలెంట్గా ఎదగడానికి ట్రై చేస్తారు. అందుకే ఇప్పుడు చివరి మాట చెప్తున్నాను, బయట ఎవ్వరు నవ్వినా నీ మీద నువ్వు నమ్మకం పెట్టు, నీ టైం రావాల్సిందే ఎప్పటికైనా. ఈ స్టోరీ నచ్చితే మగవాళ్ళ నిజమైన స్ట్రగుల్ లైఫ్పై పూర్తి వీడియో కావాలంటే కామెంట్స్లో ఎస్ అని టైప్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇలాగే డీప్ మరియు ఇంకా రియలిస్టిక్గా వీడియోని చేస్తూ ఉంటాను. సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి.